తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కుమారు క్రీస్తు ప్రభును బట్టి నేటికిచ్చిన క్షమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు కూడా మీ పాదసంధిలో చేరి తండ్రి ఈ విధంగా ధ్యానించుకుంటానికి అల్పులైన మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన ఇటు భాగ్యాన్ని బట్టి మరొక పర్యాయం కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా నాయన శోధింపబడటం బంగారములా మార్చబడటానికైనా నష్టానికా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినిచిన బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి తండ్రి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో మన ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి మరి కొద్ది సమయం మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన సోదరులారా, శోధింపబడటం బంగారంలా మార్చబడటానికైనా లేక నష్టమునక అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించిన ప్రయత్నించేద్దామండి. ఎందుకు ఈ మాట లేకపోతే ఈ యొక్క విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నానంటే, నేటి జరుగుతున్న సంఘటనలు బట్టి కొందరేమో ఏదో చేసేవు నీకు ఎంత భయంకర శిక్ష వచ్చిందని, కొందరేమో ఏదొక అన్ని విధాల్లో క్షమ కనుగొంటే దేవుడు మమ్మల్ని ఏదో గొప్పగా కాపాడేస్తున్నాడని రకరకాల వాదన లోకంలో మనం చూస్తూ ఉంటున్నామండి. వీటన్నిటి విషయమై మరి క్లుప్తముగా కొద్దిగా ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. యోబు గారు చెప్తూ ఉన్న మాట ఏంటో ఒక మాట నేను చదువుతానికి ఇష్టపడుతున్నానండి. యోబు పుస్తకము 23వ అధ్యాయము 10వ వచనం నుండి కొద్ది మాటలు నేను చదవటానికి ఇష్టపడుతున్నానండి. చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడుచున్నవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవులు ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అయితే ఆయన ఏకమనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఇప్పుడు మన కొద్ది నిమిషాలు ఆయనకి ఇష్టమైనది ఏదో అదే తన పిల్లలైన వారి ఎడల దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వారిని తప్పిస్తాడు. ఆయనకి ఇష్టమైన వాడిని సమస్తము సమకూర్చి ఏం చేస్తాడు తెలుసా? మేలుకరంగానే జరిగిస్తాడు. సో ఈ సమకూర్పులు ఎన్నో ఇబ్బందులు శోధనలు తప్పక వాటిల్లుతాయి అనే సంగతిని మనం గమనించుకుంటూ ఈ మాటలను బట్టి ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ మాట పలికే సందర్భానికి యోబు గారు అప్పటికి ఎంతో శ్రమలోను బాధలోను కురుపులతోనూ ఎంతో భయంకరమైనటువంటి శోధన చేత శోధింపబడుతున్నటువంటి స్థితిలో ఉండి ఆయన ఈ మాట పలుకుతున్నారు. ఏమని? నేను శోధింపబడిన మీదట ఏమవుతుందో తెలుసా? నేను సువర్ణ వలె మారుతాను. ఎందుకు అలా మారుతాను అంటున్నాడు అంటే, ఆయన కలిగిన శోధన ఎందుకు ఆయనకు అర్థమైపోయినట్టుగా మనకి ఇక్కడికి అర్థమవుతుంది. ఈ వచ్చిన శోధన ఎందుకు వచ్చిందో తనకు అర్థమైనట్టుగా అనుభవపూర్వకంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. నేను శోధింపబడుతున్న తీరు నాకు నష్టానికి మాత్రం రాలేదు. మరి ఎందుకు వచ్చిందండి యోబు గారు అని అడిగితే, నాకు మేలు కొరకే వచ్చింది. అంటే ఇప్పుడున్న స్థితికి బంగారం లాంటి స్థితి రావటానికే నాకు వచ్చింది అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ స్థితి కూడా రావటానికి ఈ యొక్క ఎందుకు ఇట్లా స్థితి వచ్చింది అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, నేను ఆయన అడుగుజాలు విడవక ఎప్పుడు నడవలేదు, అటు ఇటు తొలగకుండా నేను నడిచాను. నేను ఆయన ఆజ్ఞ, ఆయన నోటి మాటలు స్వభిప్రాయం కంటే నేను ఎక్కువగా భావించి అన్ని విధాలు ఆయన మార్గంలోనే నడుస్తూ పర్ఫెక్ట్గా ఉన్నాను. ఆయననైతే నేను మార్చగలను, కానీ నాకున్న పరిస్థితిని బట్టి ఆయనకి ఇష్టమైన ఏదేదో అదే ఆయన చేస్తాడు నా ఎడల. అవును, ఆయనకి ఇష్టమైనది ఏదో అది చేస్తేనే నా జీవితం మేలు నాకు అర్థమైంది. అందుకే ఇప్పుడు శోధింపబడుతున్న తీరును చూస్తే నాకేదో మొత్తం మీద మేలే చేస్తాడు అని నాకున్నది అనని, నీకు నాకు శోధింపబడుతున్న బిడలను మనం ఈ మాటను చదివి బలపడే విధానంలో
మాట్లాడుకుంటానికైతే ప్రయత్నించేద్దాం. ఎందుకు ఈ మాట చదువుతూ చెప్తున్నానంటే, ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు తనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. నీ జీవితంలో జరుగుతున్నది అది కష్టమా, నష్టమా, వ్యాధ, నలత, కలత, ఏదైనా పరిస్థితి జరుగుతున్నదంతా కూడా ఆయనకి తెలుసు. సో రెండో మాటగా అది ఎందుకు జరుగుతున్నదో కూడా మనం గ్రహించాలి అని దేవుడు కొన్ని విషయాలు మనకు రప్పిస్తూ ఉంటాడు. సో అంతకంటే ముఖ్యంగా ప్రతిదానికి ఒక కారణం ఉంటుందనే సంగతి కూడా మనం ఆలోచించుకోవాలని కూడా మరి ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. సో యోబు గారి పరిస్థితిని బట్టి మనం గమనించినట్టు ప్రియ దేవుని బిడ్డలారా, నేను శోధింపబడుతున్నాను, కారణం నాకు బంగారం లాంటి భవిష్యత్తు రాబోతుంది. ఈ శోధన వెనకాల అంత గొప్ప బంగారంలాగా మార్చబడే స్థితి నాకుంది అని అది క్రితమే శోధనలో ఉండి ఆ జరగబోయేది రాబోయేదని చూసి చెప్పినట్లుగా మనకు కనబడుతుందండి. పౌలు గారు కూడా ఎలాగంటారు, నేను మంచి పోరాడి తిని నా విశ్వాసాన్ని మరి కాపాడుకున్నాను, ఇదిగో నాకు అక్కడ ఇదిగో కిరీటం ఉంది, నా నెత్తి మీదకి రాబోతుంది అని ఇంకా అది పొందుకో క్రితమే, ఆయన మరణించే క్రితమే అది రాబోయే దాన్ని ముందే చూసి మనం బలపరుస్తున్నాడు. అంటే దాని అర్థము ఆ పౌలు గల జీవించినటువంటి వారికి అటువంటి కిరీటం వస్తుంది, నేను కూడా అలా జీవించి ఆ కిరీటాన్ని పొందుకునేటట్టు ఎందుకు ఉండకూడదు అని బలపరిచినట్టు కూడా మనం గ్రహించాలి. ఇక్కడ కూడా అదే కనబడుతుంది. యోబు గారు కూడా అదే చెప్తున్నాడు, నేను శోధింపబడుతున్నా, శోధన వల్లే మారుతాను అంటున్నాడు. సో ఈ శోధన బట్టి శోధనలు ఎవరికి ఇష్టం ఉండదండి, ఆయన తప్పనిసరిగా వస్తాయి. సో యోబు గారు ఏమన్నా భక్తిహీనుడా ఇంత శోధింపబడటానికి? ఏమన్నా భక్తి లేనటువంటి వాడా, లేదా జీవితంలో ఏదన్నా ఇబ్బంది పాపము మరి ఏదైనా చేసాడా అంటే ఏ పాపం చేసినట్టు వాడిగా బైబిల్ చెప్పట్లేదా? ఎందుకు అంటే మొదట అధ్యాయం చూసినట్టయితే అన్నీ కలిగినప్పుడు కూడా ఆయనకి ఇష్టకరంగానే ఉన్నాడు. ఒకవేళ ఆయన అన్నీ కూడా పోయినప్పుడు పరిస్థితి కూడా ఆయనకి ఇష్టకరంగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ఆయన ఉన్నా తీసేసిన ఆయనకు మహిమ కలుగును గాక అన్నాడు. కానీ ఈ లోకంలో మాట్లాడేటటువంటి వారు మాటలుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా రెండు తలంపులు రెండు ఆలోచనతో పలికినటువంటి వ్యక్తిగా యోబు గారు మనకు కనబడట్లేదు. సో ఉన్నప్పుడు అనుభవించిన తీరికి లేకపోతే కష్టాలు అనిపిస్తున్నటువంటి విధానంలో ఆయన నుండి రెండు పాటలు మనం నేర్చుకోవచ్చు. కలిగినప్పుడు కూడా భక్తి భావాలతో కృతజ్ఞత భావంతోనే ఆయన మెలిగాడు. ఒకటి. రెండు, అవి పోయినప్పుడు కూడా మంచి సహనంతో ఓర్పుతో తనకు ఎదురవుతున్నటువంటి ఆ బాధనంతా కూడా ఓర్చుకొని తప్పనిసరిగా నాకు ఒక రోజు రాబోతుంది, ఈ బాధలన్నిటి నుండి కూడా నేను బంగారం వల్లే మారుతాను. అంటే బంగారముగా మారాలి అంటే అగ్నిలో ఎంతైతే కాల్చబడాలో అన్ని విధాలా కాల్చబడిన తర్వాత ఆ చక్కటి రూపు రంగు వచ్చినప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. కనుక అలాగ నా జీవితపు వాల్యూ పెరుగుతుంది అన్నట్టుగా ఈ మాటకి మనం కొద్దిగా అర్థం చేసుకునవచ్చు. సో ఈ మాటను బట్టి యోబు గారి గురించి మరి దేవుడు చెప్పిన పలికిన మాట ఏంటంటే, మొదటి అధ్యాయంలో యోబు గారి గురించి ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, అన్నిటికంటే ముఖ్యం చెడుతనాన్ని విసర్జించినట్టు ఇంత భక్తిపరుడు ఊజు దేశంలో ఇతను లాంటి వాడు ఎవరు లేరు అని దేవుడు చెప్పాడు. బాగుంది. మరి ఇలాంటి నీతిమంతుడికి రావటం ఏంటి? అంత మాత్రమే కాదు, తన పిల్లల విషయమే పొరపాటు చేస్తుంటారేమో అని కూడా ఆయన ఏం చేశాడంటే, ఆ బిడ్డల విషయమై రోజు మరి బలర్పించే నిత్యం బలర్పించినట్లుగా ఆ పిల్లల క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు కూడా ఆయనే యాజకుడిగా మరి ఆనాటి కాలంలో మరి నడిపించినట్లుగా వారి క్షేమం కొరకు కూడా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక మంచి తండ్రిగా, మంచి భక్తిపరుడుగా, దేవుని దృష్టిలో నెంబర్ 1 అని అంటూ ఊజు దేశం అంతటికి గొప్పవాడు అనిపించుకుంది తన భక్తి జీవితం. అందుకు గాను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, తన మాటను విని అనుసరించుతున్నటువంటి ఏ మేలు కుదువై ఉండదు అంటాడు. యథార్థతగా ఉన్నటువంటి వారికి ఏ మేలైనా చేస్తాడు, మంచి వారికి అనేక మేలు చేస్తాడు అని వాక్యము మనకి చెప్పబడుతుంది. యథార్థవంతుడు కూడా బలపరుస్తాడైనా. ఈ లేఖనాలు ఎన్నో మనకున్నాయి. సో ఇంత మంచి జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తికి, ఆయన నీతిమంతతో ఉన్నటువంటి వ్యక్తికి మరి ఎందుకని శోధనలు వచ్చినాయి అనేది ప్రశ్న. ఏమండి? సో ఈ యొక్క నలుగుతున్నటువంటి పరిస్థితి ఎలా వచ్చింది శోధన అంటే రెండు రకాలుగా వచ్చినట్టుగా మనం గమనించాలి. ఏంటంటే, ఇప్పుడు ఈయన భక్తి భావంతో ఉన్నాడు కనుక ఈయన భక్తి అన్ని సౌకర్యాలు తెచ్చిపెట్టింది ఈయన భక్తి జీవితం. సో అందుకే భక్తిగా ఉన్నాడని దుష్టుడు ఆ దేవునితో మరి నీ ఊరికనే ఉన్నాడేంటి యోబు గారు, నువ్వు అన్ని ఇచ్చావు కనుక ఉన్నాడు, ఒకవేళ తీసేసాయి అని అంటున్నాడు. అంటే ఇవి తీయటం వీడి వల్ల కాదు, కానీ తీయించేటటువంటి అనుమతి పొందితే తీసేస్తాడు, అంతే కదా అక్కడ. సో మొత్తం మీద అనుమతి పొందాడు. ఆ యొక్క ముందుగా
తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆ యొక్క పశువులు, ఆ పనివారు, మొత్తం ఆస్తిగా ఉన్నటువంటి జీవులన్నీ కూడా చనిపోయినవి మొట్టమొదటిసారి. 1 by 1 అవి చనిపోయి కొద్దిగా సమయానికి అవి జరిగి ఈ వ్యక్తి తిరిగెళ్ళి చెప్పిన వ్యక్తి తిరిగెళ్ళాడో లేదో ఇటు నుండి మరొక వార్త వచ్చేసింది. యోబు గారు, నీ కొడుకులు, నీ కుమార్తెలు, కొడుకులు చనిపోయారయ్యా. అక్కడ ఆస్తి, పశువులు, పనివారు చనిపోయారు 1, 2 నీ కుమార్తెలు, కుమారులు కూడా చనిపోయారు 2. ఇలా వచ్చేటప్పుడు ఇప్పుడు దేని బిడ్డరా అలా కుంగిపోయాడు. అది 1 by 1 అంటే శారీరకంగా వచ్చింది ఆయనకి, మానసికంగా వచ్చింది, ఆర్థికంగా కూడా వచ్చింది. సో ఇది జరిగిన తర్వాత మరలా రెండో పర్యాయం దుష్టుడు అంటున్నాడు, సరే ఆస్తి పోతే పోయింది కానీ నీ మీద భక్తి విడిచిపెట్టలేదు కనుక ఈసారి తన శరీరం అంతా కూడా మరొకసారి నాకు అప్పగించు అని అంటే, ఓకే నీకు అప్పగించాను, ప్రాణం తీటిని వల్ల కాదు అన్నాడు. ఓకే, కురుపులతో మొత్తాడు. భయంకర పరిస్థితి, అంత కూడా గాయాలైపోయిన శరీరం అంతా కూడా. తన యొక్క పుండులు ఎలా ఉన్నట్టు ఓక్కుంటే చిల్లపింకలు కూడా తీసుకుని అంత దురదపూరితమైన విధానంతో ఆయన అంత బాధను అనిపిస్తున్నాడు. అట్టి పరిస్థితులు కూడా భార్య వచ్చింది. ఏమంటుందో తెలుసా? ఏమయ్యా, ఎందుకు నీ భక్తి, ఎందుకు నీ యథార్థత ఏంటి? ఆ యథార్థత వదిలేసి దేవుని దూషించి చచ్చిపోయా, నీ బాధ నేను చూడలేకపోతున్నాను అన్నట్టుగా మాట్లాడిందో, లేకపోతే ఇక ఈ వ్యక్తి మరి ఆరోగ్యవంతుడయ్యి ఇక ఆయన నేను కలిసి ఉంటానో లేదో, ఇక వేస్ట్ కదా అనుకున్నట్టు మాట్లాడిందో అనేది మనం అంత పూర్తి చెప్పలేం. కానీ మొత్తం మీద ఆయన మాత్రం గుండెని చీల్చేటట్టుగా చచ్చిపోరాదు అని భర్తను కోరుకుంటుంది. ఆ కష్టకాలంలో ఆదరించాలి. అయ్యో పోనీ నేనేం సహకారం చేయగలనండి, లేకపోతే ఏం చేయమంటారండి, అయ్యో ఇంత బాధ అని అన్ని సౌకర్యాలు కలిగినప్పుడు ఎవరైతే ఇచ్చారో ఆ దేవునికి ప్రార్థించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఆమెకు రాలా. ఏమంటే మాట అర్థమైందండి? సో కలిగి ఉన్నప్పుడు మాత్రం దేవుడు ఇచ్చాడండి అని అనలేదు. కానీ ఈయనకి బాధ కలిగింది అన్నీ పోయేటప్పటికి ఇక ఇంకెందుకు బ్రతికెందుకు అన్నట్టుగా చచ్చిపోరాదు అనేటువంటి ఆలోచన విషయం చెప్తుందండి. చాలా పనులు మనుషులు కూడా ఇలాగే చెప్పుకుంటారండి. ఎందుకు అన్నీ అయిపోయినాయి కదా, ప్రేమ వికలమైంది కదా, నీకు ఆస్తి అంతా పోయింది, నీ శరీరం అనారోగ్యం వచ్చేసింది, ఇక నువ్వు కుటుంబాన్ని ఏం పోషిస్తావు, భార్య బిడ్డలు ఏం కాపాడుతావు, ఇక ఎందుకు నీ బ్రతుకు, చచ్చిపోరదేరా అని అనాలోచిత ఆలోచనలు మనిషికి ఇస్తారండి. కానీ అట్టి పరిస్థితుల్లో మనిషి నీకు ఇవ్వాల్సినటువంటి ఆలోచన కాదండి. ఆదరించాలి, ఓదార్పునిచ్చి, ఏమోనండి చీకటి వెనకాల వెలుగు రాకపోద్దా, ఏదో ఖాళీ రీతి కొన్ని రోజులు కట్టుకుంటే మనం ఏదో కుంటుకుంటానని నడిచి మన జీవితం ముందుకు వెళ్ళొచ్చు కదా, ఏం పర్వాలేదండి, భగవంతుడు సహాయం చేస్తాడు అని బలపరిచేటట్టుండాలి మన మాట. కానీ అనేక మంది మాట్లాడితే కఠోరంగాను, ఆ ఇబ్బందికరంగాను, అసలు ఎందుకు వచ్చాడు వీడు నా ఈ మాట చెప్పడానికని వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. అంత బాధతో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ బాధపడేలాగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ తన భార్య కూడా చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా చచ్చిపో ఉంటుంది. యోబు గారు అంటారు, ప్రియమైన దేవుని పిల్లలు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటాడు. కానీ కలిగినప్పుడు ఏ మనసు అయితే ఉందో అన్ని పోయినప్పుడు కూడా ఇటు విషయంలో యోబు గారు మాటల ద్వారా కూడా ఏ పాపం కూడా చేయలేదు. మొదటి చివరి భాగాలు మనం చూస్తుంటాం. సో యోబు గారి గురించి ఇంకా చెప్పుకున్నట్టయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా ఇంత బాధపడుతూ నలిగిపోతూ కురుపులు గోక్కుంటూ ఎంత బాధపడుతూ కూడా దేవుని మాత్రం దూషించలేదు. సో ఈయన గురించి ఇంకో మాట నేర్చుకుంటాం, ఆలోచించవద్దంటే మంచి సహనం కలిగి ఉన్నాడు. ఇన్ని రకాల శోధనలు ఆయన మీద దాడి చేసినా, ఎంతగానో బాధపడుతూ ఉన్నా, ఆయన నుండి మనం బాగా నేర్చుకుని ఆలోచించదగ్గ విషయం ఏంటి అని అడిగితే సహనం కలిగి ఉన్నాడు. బైబిల్లో కొందరు వ్యక్తులు కొన్ని పదాలకు వాళ్ళని రోల్ మోడల్గా ఉన్నట్టుగా ఆ పదం చెప్పగానే ఆ వ్యక్తి పేరు మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కృతజ్ఞత అంటే దావీదు గారని, అండ్ బలానికైతే సంసోన్ గారని, జ్ఞానానికైతే సొలొమోన్ గారని, ఇలా ఒక్కొక్కటి నమ్మకత్వానికైతే పిలుపు విని వచ్చినటువంటి అబ్రహాం గారని, అండ్ పరిపూర్ణ నమ్మకత్వం అంటే మోషే గారని, అండ్ ఇలా ఇదిగో సహనానికి యోబు గారు, ఇట్లా అనేక మంది వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క వ్యక్తిని మరి చక్కగా మనకు కనబడతారు. ఏమండి, కృతజ్ఞతకి నెంబర్ 1 దావీదు గారని ఇలా కనబడుతున్నట్టు ఈయన సహనాన్ని చక్కగా కనబడుతుంది. ఆయన అంటాడు, నాకు 6 బాధలు కలిగినాయి కాపాడాడు, 7 బాధలు కలిగిన కాపాడుతాడు, ఆయనే గాయం పెడతాడు, ఆయనే కడతాడు. కనుక నేను ఈ దేని గురించి కూడా బాధపడవలసిన లేదంటగా తను ఓదార్చుకుంటూ తను ఇది చేసి గాయపెట్టేది ఆయన, కట్టేది ఆయనేనట. ఆయనకి ఏదో అర్థమైపోతుంది, ఏదో జరగబోతుంది నా జీవితానికి. ఇదిగో 6 బాధలు తప్పించినటువంటిది జ్ఞాపకం వస్తున్నాయి. ఉన్న బాధను బట్టి ఈ అంటున్న మాటలు కూడా తన జీవితాన్ని గుర్చేస్తున్నాయి. ఆయన అంటున్నాడు, పెట్టేది ఆయనే, కట్టేది కూడా ఆయనే. 6 బాధలు 7 బాధ వచ్చినా ఇక నేనేం భయపడను. ఎందుకు అంటే నాకు కట్టేవాడు ఉన్నాడు, గత కాలంలో కట్టిన ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా కడతాడు, ఆయన గాయ పెడతాడు, కడతాడు అనే విషయం తనకు అర్థమైనప్పుడు ఎంత ధైర్యంగా ఉంటారండి.
అంత బాధలు కూడా ఆయన పలుకుతున్న మాట అంత సుష్టంగా ఉంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, మనకి కలుగుతున్న కొన్ని కష్ట నష్టాలు ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడగలిగామా? అమ్మో ఈ బాధపడలేకపోతున్నాను, ఈ కష్టం పడలేకపోతున్నాను, ఏంటో దేవుడు అంతా నాకు ఇంత కష్టాన్ని ఇచ్చాడు, ఇంత నష్టాన్ని కలుగు చేశాడు, ఇంత వ్యాధిని పెట్టేశాడు, అసలు దేవుడికి కూడా కనికరం లేదే అన్నట్లుగా మనం చేస్తున్న తప్పుకొచ్చిందో లేదా భక్తికి పరీక్షకు వచ్చిందో అవగాహన లేకుండా ఏమండి ఇది ఇలాంటి మాటలు మాట్లాడేటి వరకు ఉండకూడదు అనే సంగతిని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు యోబు గారిది ఇది అంత భక్తిపరుడు కనుక ఎందుకు వచ్చింది? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడట. వాటన్నిటిని కూడా తప్పిస్తాడు. ఆ తప్పించడమే కాదు, అదే 34వ కీర్తన మనం చూస్తామండి, నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిని కూడా తప్పిస్తాడంట. సో మరొక మాటగా చూస్తే కొరింథీ పత్రిక 13వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు నీతిమంతుడు ఆపదలు అనేకములు, ఆ ఆపదల్లో కూడా తన నీతిని బట్టి వచ్చే ఆపదలు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సాధారణ మనుషులు కలిగే శోధనే. ఆ శోధన తప్పించుకుని వీలు కలిగే మార్గాలు ఆయన ఏర్పాటు చేస్తాడట. మనం సహింపగలిగిన అంతకంటే ఎక్కువ శోధన రానే రాదు. అంటే మన లెవెల్ ఏంటో తెలుసు దేవునికి, మన బలము తెలుసు, ఆయనకు మన బలహీనత తెలుసు, టోటల్గా మన హిస్టరీ అంతా కూడా తెలుసు. ఆయన మన చుట్టూ వెనక ముందు ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన లేని స్థలం అంటూ లేదు. కానీ కొన్నిసార్లు కళ్ళు మూసుకుపోయి దేవుడు లేడు లేని నోటితో మాట్లాడతాం, ఏదో చేసేస్తాం, విర్రవీగుతాం. కానీ దుమ్ము దులుపుతాడన్న సంగతి దులిపించుకున్నప్పుడు అర్థమవుతుంది చాలామందికి. అలా కాకుండా ఇక్కడ యోబు గారిని బట్టి మనం చూస్తున్న మాట ఏంటంటే అంత బాధపడుతున్నది కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన సహించగలిగినంతకంటే శోధన రానీయుడు. సో అట్ ద సేమ్ టైం దాన్ని తప్పించుకునే మార్గాలు కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, లేకపోతే ఎవరు వస్తే నీ దగ్గరికి అది చేయడానికి ముందుకు వస్తారనేది ఆ వీలుగారి మార్గాలు ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ వ్యక్తిని కూడా మనకి అరేంజ్ చేస్తాడు. ఇలా ఎన్నో మనకు ఉదాహరణ బైబిల్లో మనకు కనపడతాయి. సో ఇందుకే నేను చెప్పే ఒక మాట ఏంటి, యోబు గారు ఇన్ని చేసినప్పుడు నేను సువర్ణ వలె మారుతాను అని అంటున్నాడు. సో ఇంత ధైర్యంతో ఈయన ఉంటే ఈ భక్తికి ఇది ఎందుకు వచ్చింది యోబు గారికి అంటే ఒకటి మనకు అర్థమైపోవాలి, ఆయన భక్తి జీవితానికి పరీక్షగా వచ్చింది. నిజంగా ఆయన భక్తిపరుడుగానే ఉంటాడా? ఏమండి నువ్వు కలెక్టర్ కావాలి అంటే తప్పనిసరిగా అనేక పరీక్షలు టెస్టులు రాయాలి. ఈ పరీక్ష ఎందుకు వచ్చింది? ఇంతలో పరీక్ష ఇంత పెద్దదా, ఎన్నిసార్లు రాయాలా అంటే నువ్వు కలెక్టర్ కాలేవు కదా. అది ఎంత వస్తువు లోకానుసారంగా. సో ఇక్కడ కూడా నేను భక్తుడుగానే జీవిస్తున్నావు. భక్తితో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినట్టు గొప్ప ఘనత, ఆ ఊరిలో గొప్ప పేరు తెచ్చుకున్నావు, మంచిదే. ఇప్పుడు జనాలందరికీ ఒక ప్రశ్న మిగిల్చేసాడు యోబు గారు. ఇదేంటి ఇంత భక్తుడు కూడా ఇంత నీతిమంతుడుగా ఇంత భక్తి పావుతున్న వ్యక్తి కూడా ఇంత భయంకరమైన శిక్ష కలుగుద్దా అనే థాట్స్ డైవర్ట్ అయినట్లుగా అనేక మంది పరిస్థితులను బట్టి మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఇంత భక్తిపరుడికి జరగటం ఏంటి? ఏదో భక్తిహీనుడికి జరుగుతూ లోకంలో మనం చూస్తున్నాం. కనుక ఇది కేవలము ఆయన భక్తికి పరీక్షగా దేవుడు అనుమతిస్తే దుష్టుడి ద్వారా శోధన వచ్చింది. సో ఇక్కడ ఇంకో మాట మనం గమనించాలి, శోధన దేవుని దగ్గర నుండి రాదండి. పరిశోధన అంటే పరీక్ష దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆ పరీక్ష రాయించటానికి శోధింపబడేలాగా చేయటానికి దుష్టుడికి ఆ భక్తునిపై అనుమతినిస్తాడు అంటాడు యోబు గారు మనకు చక్కగా కనబడుతున్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే శోధన సహించేవాడు ధన్యుడు అంటాడు యాకోబు గారు. ఒక శోధనకి నిలిచి ఉంటే ఇదిగో ఆ శోధనకి నిలిచి ఉండేటటువంటి వారికి వాగ్దానం చేయబడినట్టు ఒక కిరీటం, అది నీ శోధన నిలిచి ఉంటే చాలు. ఆ శోధనలో కూలిపోకుండా, ఆ శోధనలో కృంగిపోకుండా, ఆ శోధన ఎందుకు వచ్చింది దేవునికి రివర్స్ అవ్వకుండా, ఆ శోధనలో చేతగానే అయిపోకుండా నిలిచి ఉండటానికి సహనం ఓర్పు కలిగి ఉంటే ఆ ధన్యత ఏంటి అంటే నెత్తి మీద కిరీటం వస్తుందని యాకోబు గారు చెప్తారు. మొదటి అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుంటే. సో ఇదే భావన శోధింపబడితే నేనేమవుతానో తెలుసా అని యోబు గారు ఏమంటున్నారు, సువర్ణ వలె మారుతాను, బంగారు నా విలువ పెరుగుతుంది. అంటే శోధింపబడకపోతే నాకు అంత విలువ లేదు ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు శోధింపబడటం కారణంగా నా రేంజ్ పెరుగుతుంది. ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఒక పాఠాన్ని నేను సమాజానికి నేర్పించవచ్చు. సహనం అంటే ఇంత కష్టంలో ఎలా ఉండాడు అని ప్రశ్నించుకుంటే ఇప్పుడు మనిషికి వస్తున్నటువంటి పరిస్థితులు బట్టి ఆయనకంటే పెద్ద ఏంటా అని ధైర్యపరచబట్టానుకో, ఆయన ఓర్చుకున్న తీరును మన జీవితంలో అన్వయించుకుంటానుకో మనకు వచ్చినాటికి, లేదా అటు ద్వారా జయించగలిగితే ఆయనకి ఎంత ఘనత వచ్చిందో, దేవునికి ఎంత మహిమ తెచ్చాడో అనే విషయం కూడా ఈ కలబోసు నడుస్తూ ఉంటాయనే సంగతిని మనం గమనించుకోవాలి. సో ప్రియమైన వాళ్ళరా, ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే నేను శోధింపబడుతున్నాను,
దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదట. ఎందుకని? శోధన ఆయన దగ్గర నుండి రాదు. అబ్రహాం గారికి పరీక్షించాడు, పరిశోధించాడు, అంతేగాని శోధించలే. మాట్లాడదాం. శోధించే పని దుష్టుడిదైతే పరీక్షించే పని దేవునిది. పరీక్షించడానికి వాడబడే సాధన దుష్టుడికి అవకాశం ఇస్తే వాడు శోధించి భక్తి భావాలను తప్పించి దేవుని చిత్తానికి అవిధేయం చేసి ఏ భక్తితో నువ్వైతే నడుస్తూ ఉన్నావో దేవుడు దీవించాడో ఆ దీవెనతో ప్రేమతో నీ మీద ప్రేమ ఉన్నటువంటి విధానం పక్షి పెట్టినట్టు ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అవడానికి సాతను ఉపయోగ ట్రిక్స్ అన్నింటిలో నువ్వు పడిపోతే మళ్ళీ అదే దేవుని చేత నువ్వు పడిపోయినందుకు మరలా కొట్టించడానికి శోధన, ఆ దుష్టు శోధిస్తాడని మర్చిపోకూడదు. కనుక ఇక్కడ నాకు కావాల్సిన ఒక మాట ఏంటంటే, మరి టైం అవుతుంది, నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. శోధింపబడినటువంటి విధానం నేను సువర్ణోలే మారుతాను అని అంటున్నాడు. సో ఈ విషయం తన స్నేహితులకి ఎవరికి అర్థం కాలే. ఎలా అర్థం కాలేదంటే, చాలా పరే లోకంలో ఎలా ఉంటుందండి, లోకులు ఆ జరుగుతున్న సంఘటన బట్టి ఒక క్రైస్తవ జీవితంలో భక్తిపరుడు జీవితం చూసినప్పుడు చక్కగా ఉంది, బాగుంది, ఆ జీవితాన్ని అలా మనం కూడా అనుసరిస్తే నెమ్మది కలిగి మనం కూడా ఉంటామని కొంత ఆశపడతారు ముందు సమయంలో. సో అతనికే ఈ నీతిగా నడుతున్న వ్యక్తికి శోధన, కష్టం, భయంకర వ్యాధి ఇట్లా కలిగిందనుకోండి, అమ్మో నేనేదో ముందు మంచిగానే ఉందనుకున్నా కానీ ఇలాంటి శోధనలోకి వెళ్ళిపోయాడు ఏంటి, ఏదో చేస్తుంటాడు, ఏదో జరుగుంటుంది, ఎవరిని ఏదో అనుంటాడు, లేకపోతే వాళ్ళ పిల్లలు చేసిందే పూర్వగా చేసిన పాపాలేయో వీడి మీదకి వచ్చేసినాయి అని అంటూ మాట్లాడతారండి. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు లోకపరంగా అంటే దైవ సంబంధమైన విషయాల్లో యోబు గారికి ఇది ఎంత మాత్రం కరెక్ట్ అవ్వదు, సూట్ అవ్వదు. సో మరి ఎవరికి సూట్ అవుతుందండి అంటే, లోకంలో ఉన్నటువంటి వారు ఏంటంటే తనకి శోధన అనేది, లేకపోతే శ్రమ అనేది, బాధ అనేది, నష్టం అనేది మనుషులు తను చేసుకున్న దాన్ని బట్టి తన నెత్తి మీదకి వస్తున్న సంగతి మొట్టమొదటి మర్చిపోకూడదు. ఏమండి, చేసుకున్నదంటే దేవునికి అవిధేయుడిగాను, దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించే ఏ యొక్క పరిస్థితి, ఏ యొక్క జీవితమైన భూమి మీద వాళ్ళు చేసుకున్నది కట్టగట్టి ఒకరోజు నెత్తి మీద పెడతాన్న సంగతిని మర్చిపోకూడదు. ఉదాహరణ అర్థం అవటానికి, మరి నోవా కాలం నాటి ప్రజల సంగతి ఏంటి, వాళ్ళు భయంకరమైనటువంటి వారు మనసుకు నచ్చినట్లు ప్రవర్తించి దేవుని మార్గాలను వైతోలకపోయారు. ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తాక అర్థం కానివాడు మళ్ళీ తిరిగి రాలేడు కనుక తీసుకెళ్ళి ముంచేసాడు. మార్గం లేని పరిస్థితుల్లో ముంచేసాడు, చనిపోయారు. బాధ అవుతుందా, చేసుకున్న దానికి వచ్చింది. అదే లోతు కాలం ప్రజలు తీసుకున్న అనేక మంది ఇశ్రాయేల్ మరి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రయాణంలో వారు చేసుకున్నది దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది, కానీ ఆకులు రాలినట్లు ఇశ్రాయేల్ అరణ్యంలో రాలిపోయినా వారు చేసుకున్నది వారి నెత్తి మీదకి వచ్చింది. అది దేవుని యొక్క కోపంతో శిక్షగా వస్తుంది. ఆ శిక్ష అది దేవునికి అవిధేయులైన మీదకి వస్తుంది. కానీ దేవుని చిత్తాన్ని బట్టి అనుకూలంగా జీవించేటటువంటి వ్యక్తి యొక్క బ్రతుకులో అది నాణ్యమైనటువంటిదా, నాణ్యత లేనిదా అని తెలుసుకుంటానికి వస్తుంది తెలుసా? పరీక్షగా శోధన వస్తుంది సాతాను నుండి. పరీక్షగా ఆ యొక్క దానిలో నిన్నేదో కృంగదీసేయలను, దానిలో నిన్నేదో చంపేయలను, దానిలో నిన్నేదో ఏదో నలిపేయలను కాదు, కానీ అలా విరిగి నలిగిన శోధింపబడిన తర్వాత ఆ శోధనలో దేవుడు తను ఏమైతే అనుకుంటున్నాడు తనకి ఇష్టమైనది ఆయన చేస్తాడు. ఆ ఇష్టమైనది చేసినప్పుడు అది నా మేలు కొరకే అని ఓర్పు సహనం కలిగి ఉంటామో, లేకపోతే కలుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏంటి దేవుడు ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి, భక్తిపరుడని నాకే ఎందుకు వచ్చింది అన్నావు అనుకోండి, నువ్వు పరీక్ష ఫెయిల్ అయిపోతావు. పరీక్ష ఫెయిల్ అయిపోతే ఉన్నది కాస్త ఊడిపోద్ది, సరికదా దేవుని నుండి కఠినమైన శిక్ష తెచ్చుకునేటువంటి ప్రమాదం కూడా తెచ్చుకుంటాం. అంటే దీన్ని బట్టి ఆ యొక్క భక్తులుగా ఉన్నటువంటి వారు పరీక్ష వచ్చినప్పుడు నిలబడేటటువంటి వారుగా మనం ఉండాలి. సో ఇలా నిలబడినటువంటి వారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూసుకున్నా, ఆ డానియేల్ గారిని తీసుకున్నా, యోసేపు గారిని తీసుకున్నా, మరి దావీదు గారిని తీసుకున్నా, ఇలా ఇర్మియా భక్తులను తీసుకున్నా, ఇలా ఎంతోమంది భక్తులైనటువంటి వారు ఏ ఒక్క జీవితం కూడా పరీక్ష లేకుండా, శోధింపబడకుండా, ఇబ్బందికరమైన మరి పరిస్థితులు, మరి నష్టము, కష్టము, కలవర జీవితం జరగకుండా ఉన్నత దశలోకి వెళ్ళినటువంటిది ఏ జీవితం కూడా మనకు కానరాదు బైబిల్ గ్రంథమందు. ఎందుకంటే కృషి లేకుండా ఫలితం ఉండదు. ఆ కృషి అంటేనే శ్రమతో కూడినటువంటి కష్టాలతో గుండా వెళ్ళేటటువంటి జీవితానికి, కష్టాలు నష్టం కలిగిన కూడా ఆయన కొరకు నిలబడితే తప్పించేటటువంటి చర్య ఆయన తీసుకుంటూ ఆ రోజున నిన్ను మరి ఘనపరుస్తూ, తద్వారా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన నామను మహిమ తెచ్చేటట్టుగా ఆయన పిల్లలు నిలబడినటువంటి వారికి దేవుడి మీదకి సహాయం చేస్తాడు.
ఎంత గొప్ప దేవుడు! నమ్మిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. నమ్మకున్నటువంటి వారిని మేలు చేయకుండా వదిలేయడు. నమ్ముట నీ వంతు అయితే ఆ వ్యక్తికి సమస్తం సాధ్యపరిచేటటువంటి కార్యాలన్నీ కూడా దేవుడే నీ పక్షం చేస్తాడు. నీ పక్షానికి వచ్చేస్తాడు. నీ పక్షానికి కార్యాలు చేస్తాడు. నీకు ఎర్ర సముద్రాలు ఎదురైనా నేను ముంచజాలవు, అగ్నిలు పడినా నువ్వు కాలవు, ఎదుకో కోటలైనా కూలిపోతాయి, లేకపోతే భయంకర కొదలు సింహం నీ మీద గాండ్రించుకుంటూ వచ్చినా నోరు మూసుకొని కూర్చుంటుంది, సింహాల బోనైనా, ఇవన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? ఆయన పక్షాన నువ్వు ఉన్నావు కనుక అవన్నీ కూడా నీ మీదకి తప్పనిసరిగా వస్తాయి, రాకుండా చేయడు. వస్తాయి. వచ్చిన తర్వాత మన విశ్వాసం చూసి, మన యొక్క సహనం చూసి, ఓర్పును చూసి, నీ భక్తి జీవితానికి వచ్చిన పరీక్షలను పాస్ అయ్యని డిక్లేర్ అయితే అప్పుడు మాత్రమే నీ సింహాసనం ఎక్కుతానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికనే క్రైస్తవుడు పరలోకం వచ్చేది, క్రైస్తవుడు తట్టలతో పుట్టలు దేవుని దీవించేస్తామంటే నీ భక్తి అర్థం కాలేదని అర్థం. ఏ కష్టాలు లేకుండా ఏదీ రాదు, శ్రమ పడకుండా ఏదీ లేదు. కనుక సమయంలో ఇలా అనేక రకాల భక్తులు ఎన్ని శ్రమ వచ్చినాయి. యోబు గారికి ఎన్ని వచ్చినాయి, మరి ఈయనకి ఎట్టు వచ్చినాయి కదా. చాలామంది లోకంలో మరి నీతిమంతుడికి ఎట్టు వచ్చినాయి అంటే అని కొద్దిగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. లోకంలో ఉన్నటువంటి వారు ప్రియ దేవుని పిల్లలరా, వారు చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి, వారు చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి. వాళ్ళు దేవునికి అవిధేయత నడిచారు కనుక అవి వస్తాయి. లోకంలో అనుకున్నటువంటి మాట కొంతవరకు మరి వినటానికి ఇన్సొంపుగానే ఉంటుంది. అలా జరిగిందట, ఆడికి అంత వ్యాధి వచ్చేసిందట, లోకంలో ఇటు కాలు ఇరిగిపోయిందట, వాళ్ళ నాన్నగారి చనిపోయాడట, ఇది ఇంత ప్రమాదం వచ్చేసిందంట, అమ్మో మొత్తం ఆస్తి అంతా పోయింది. ఇన్ని జరిగినటువంటి లోకంలో ఉన్నటువంటి వారు లోకులకు జరిగినటువంటి విషయాన్ని ఆ లోకంలో ఉన్న ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటారు సహజం. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే మనం చేసుకున్న పాపం మన మీద కొత్తది, లేకపోతే మనం చేసుకున్న క్రియలు మన నెత్తి మీద కొత్త, వాళ్ళ నాన్నోళ్ళు తాతోళ్ళు చేసిన పాపం అనుభవిస్తున్నారు అని అంటూ రకరకాలుగా చెప్పుకునేటటువంటి పూర్వజన్మ కర్మ పాపాలు ఏదో వచ్చేసిన మీద పడిపోయినవి అన్నట్లుగా సహజంగా మాట్లాడుకుంటూ ఎప్పుడుదో దాన్ని ఇప్పుడు అనిపిస్తున్న దాన్ని పోల్చి చెప్పుతూ, లేదా వీడే భయంకరుడమ్మా, ఇష్టం వచ్చి ప్రవర్తించాడమ్మా, మరి తప్పు దేవుడు ఊరుకుంటాడా అని అంటూ నిందిస్తూ ఆ వ్యక్తిని గురించి పలకరించడం, సానుభూతి చెప్పేదో పలకరించడానికి వచ్చినా సరే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నిజమే, కొంతవరకు చేసిందే లోకులకి వాళ్ళ నెత్తి మీదకి వస్తాం కన్ఫర్మ్. ఇందాకే చెప్పాను, చేసుకున్న నోవహు కాలంలో వీళ్ళు కానీ యేసు ప్రభు కాలంలో కూడా చాలామంది కరిగిన స్థితిగతులను బట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయ్యా ఇదిగో నీకు ఇష్టమైతే స్వస్థపరచండి, కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నీకు ఇష్టంగా జీవించలేదు, అందుకనే బలహీనత వచ్చింది, నీకు ఇష్టమైతే అన్నాడు, ఓకే శాంక్షన్, స్వస్థపరిచి. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ తనకున్నదంతా కూడా పోగొట్టుకుంది. 12 సంవత్సరాలు ఓవర్ బ్రీడింగ్ అయిన స్త్రీ ఏదైతేనే మొత్తం మీద ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు తప్ప నాకు వేరే ఆశ లేదంటే ఆయన స్వస్థపడి. అంటే ఇవన్నీ ఏంటి, తనకున్నంతా కూడా ఖర్చు పెట్టేసుకుంది, తను శరీరం ఎంతో ఆయనకి ఆయాసకరంగా జీవించి ఎన్ని కష్ట నష్టాలను తెచ్చుకున్నా. ఇది వాస్తవం, బాగా గమనించండి. లోకంలో జరుగుతున్న వాస్తవం ఇదేనండి. ఈ రోజున ఇప్పుడు దేవునికి ఆయాసకరం జీవించేసి ఏదో నలతో కలతో తెచ్చుకున్నాక చీపురి పెట్టినదంతా తుడిచేస్తాడండి. నీ వ్యాధికి అన్నిటికీ తుడిచేస్తాడు. ఇక తర్వాత నీ వ్యాధి మాత్రం పోదు. నీకు సహాయం చేసిన వాళ్ళు విసిగిపోతారు, నీ బంధువులు ఆశుద్ధులేస్తారు, ఇక్కడ చస్తే బాగుండు అంటావు, కానీ నువ్వు చావో. ఎందుకో తెలుసా, నీ ద్వారా పాఠం చెప్తాడు అందరికీ. ఏమండి, నువ్వా మారో, నీ భక్తి అంటే ఇన్ని రకాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రూపాయలు ఇన్ని పెట్టినా సరే మరి ఇంకేంటి తగ్గలేదనుకొని అసలు దేవుడు ఉన్నాడా లేడని ప్రశ్నకి వ్యాధిగ్రస్తుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. సో జరగాల్సింది ఏంటంటే ఆ పరిస్థితిలో జరుగుతున్నది అలా దేవుని దగ్గర రానందుకు వచ్చిన వ్యాధికి అంతకుముందు అక్రమంగా సక్రమంగా నీకు ఉన్నటువంటి మొత్తం ఏరులతో సహా చెట్టుని కూలగొట్టేస్తాడు. చీపురు పెట్టి నీ ధన పరిస్థితులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇక మిగిలింది ఏంటి, సంకటపడుతున్న వ్యాధి నీతో ఉండిపోయింది. నీ బిడ్డల ద్వారా నీకు కలిగినటువంటి ద్వారా నిందలో పరిస్థితులు ఏంటి అని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక దిక్కెవరైనా ఉన్నారు అని అంటే ఆ పరిస్థితి దేవుడు ఒక్కడే. ఆ యేసు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, నేను చేసుకున్నది ఇది బాబు, నేను అక్రమం తిరిగేసాను, నాకు క్షమించని అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను, తను చేసుకుని తన నెత్తి మీదకి ఎంత ప్రమాదం తెచ్చింది, ఇంత ప్రమాదం తెచ్చింది. ఆ ప్రమాదం యేసు ప్రభు కాపాడాడు. ఇలా చేసిన దానికి వచ్చేటట్టు పరిస్థితులను బట్టి చూస్తూ అది నీతిమంతులైనట్టు వారికి ఇది వర్తించదు, నీతిమంతులకు ఉన్నటువంటి ఇది వర్తించదు. ఆ ప్రకారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియమైన వల్ల ఏం జరిగిందంటే ఆమె రక్షణ పడి వెళ్ళిపోయిన తర్వాత ఇదే యోబు గారి దగ్గర కూడా ఏం చేశారంటే, ఇది లోకానుసారంగా ఇదే కొంతవరకు వాస్తవమైన చేసుకున్న దానికి వస్తున్నాయి కనుక ఇంత ప్రమాదం తెచ్చుకుంటున్నారు. వీళ్ళకి కూడా క్షమాపణ పొందే అవకాశం ఉందని క్రీస్తు ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకళ్ళు ఎప్పటికైనా నీ జీవితంలో సోదరుడా సహోదరి వింటున్న వాళ్ళరా, నీ జీవితంలో నలతో కలతో కలిగి అన్ని రకాల మరి ఓడిపోయి ఉండొచ్చు.
ఒకవేళ కలిగిన దానికి ఎంతో అన్ని ప్రయత్నం చేసి ఇక చేయని నిస్సహాయ స్థితిలోనికి చొచ్చుబడిపోయి ఉండొచ్చు. ఓకే, ఆయన నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఈ మాట ద్వారా. నీకు కలిగిన నల్తా కలతను బట్టి, నేను తప్పు చేసిన తండ్రి, మీ కుమార క్రీస్తు ద్వారా నన్ను క్షమించవా, నన్ను సరిచేయవా, ఎక్కడికి వెళ్ళను, ఈ బ్రతుకు ఒకవేళ బ్రతికిస్తే ఈ కలత నుండి విడిపించి నువ్వు బ్రతికితే నీ కొరకు బ్రతుకుతానని ఆయనకు మొరపెట్టుకుంటే, ఇదిగో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసిన యేసు, తర్వాత అనేక మంది వ్యాధిగ్రస్తులను కుష్ఠవ్యాధి నుండి విడిపించినటువంటి, పెరాలసిస్ స్ట్రోక్ నుండి విడిపించినటువంటి, ఇట్లా బలహీనతలు ఉన్నాయి, వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, తన తప్పు ఒప్పుకున్నప్పుడు, మనసు మార్చుకున్నప్పుడు, క్షమాపణ పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, అక్కడి నుండి పాత జీవితం పాతి పెట్టి నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వటానికి, నువ్వు పొందుకోవటానికి ఒక అవకాశం ఉంది. ఎప్పుడు అని అంటే, నీ స్థితిలో అంత ప్రమాదమని నువ్వు గ్రహిస్తే, నువ్వు చేసిన దానికి అనిపిస్తున్నా, నువ్వు కళ్ళు తెరిస్తే, నీకైనా బుద్ధి వస్తే, గ్రహింపు వస్తే, ఇది ఎందుకే వచ్చింది, నేను తిన్నటువంటి గడ్డి, ఆ రోజు భయంకర పరిస్థితిలో నేను తిన్నది, నేను తాగింది, చేసింది, చెప్పింది, నడిచింది అన్నట్టుగా నీకు ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తికి అర్థమైతే, సోదరుడా, నీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ చెప్తున్నాను, నేను బాధగా మాట్లాడినా నీ ప్రేమ కొరకే. అటువంటి ఆలోచన వస్తే నువ్వు నీ బ్రతుకు మార్చుకుంటావని, ఆ ప్రభు దగ్గరకు వస్తే నీకు మేలు కలుగుద్దని అలా మాట్లాడతాను తప్ప నీ మీద కోపమో ద్వేషం నాకైతే లేదండి. నువ్వు అలాగన్నా కొద్దిగా మారటానికి, నిజమే కదా, నాకు ఎందుకు పోషణ రాకూడదు, ఇది దీంట్లో ఉండదు, నేను చేసుకున్నది బుద్ధిహీనత పనేనని ఒకవేళ నీ మనసు ప్రేరేపిస్తే, దీని పరిష్కారం కొరకు యేసు దగ్గరకు వస్తావని, యేసు దగ్గరకు వస్తే ఇప్పుడు నా దగ్గర రావాలనకండి, నువ్వు ఏ ఊర్లో ఏ ఏరియాలో ఉండా అక్కడ దైవజనులు ఉంటారు, చక్కటి వారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పొజిషను, నా కొరకు కూడా ప్రార్థన చేయండి, నా జీవితం ఇదేనంటే తప్పనిసరిగా నువ్వేం చేస్తావు తెలుసా, ఆ ప్రేమ గల తండ్రి నీ త్రోసుకొని దగ్గర తీసుకుంటాడు. ఇది చేసినందుకు వచ్చిన శిక్షలో క్షమాపణ పొందుకునే ఒక అవకాశం ఉంది. ఇది ఒక టైప్, అది నీకు ఒత్తితో ఉపయోగించుకుని ధన్యుడిగా మారితే బాగుంటుందని ప్రేమతో నీకు తెలియపరుస్తున్నా. ఒకవేళ అన్నీ బాగుంది, క్షేమంగా ఉండవనుకో, పడిపోకుండా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకో. పడిపోకుండా ఎంత కాపాడుతానని అనుకున్నా, తప్పనిసరిగా నీతిగా నడుస్తున్నా కనుక నీ పరీక్ష మాత్రం వస్తుంది. ఆ పరీక్షలో తప్పిపోయినట్టయితే మొదటి స్థితిగానే కనపరిస్తే బాగా ఘోరంగా మారిపోతావేమో. భక్తిలో ఉన్నటువంటి వారమైన మనం కూడా జాగ్రత్తగా చూసుకుందాం, జాగ్రత్త పడదాం. వచ్చినప్పుడు ఏదైనా కష్ట నష్టాలు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చిందో మనసాక్షిని అడుగుదాం. ఒక తప్పైతే మనం కూడా క్షమాపణ కోరుకొని ఒక జాగ్రత్తగా మనం చేసింది నీతిగా ఉన్నా సరే ఇటు వచ్చిందంటే, ఏదో దీని వెనకాల యోబు లాంటి దీవెన ఏదో ఉందా, నాకు ఆయనకి ఇష్టమైన పని చేస్తాడు, నా ఎడలు మేలే చేస్తాడు, సమస్తం సమకూర్చాడు, మేలే చేస్తాడనే ఉద్దేశంతో ముందు సాగేటట్టువరగా మనం కూడా ఉందాం, రక్షణ పడిన బిడ్డలుగా. సో ఈ రెండు బట్టి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, యోబు గారు కూడా ఇలాగే, ఈ యోబు గారికి వర్తించదన్నాను కదా, మానవుని ఆలోచన మేరకు వచ్చినటువంటిది మనుషుడికి మానవుడికి వచ్చిన దానికి ఇలా చెప్పేస్తారు. అది లోక పరిస్థితులకైతే ఓకే, అది కొద్దిగా అంగీకరిస్తుంది, చేసిన దానికి వచ్చింది కనుక. సో యోబు దగ్గరకు వచ్చి స్నేహితులు కూడా ఏమన్నా తెలుసా, ఏబో అసలు నీతిమంతుడైనడు ఎవడా ఇంత శిక్ష పొందాడా, అసలు చెప్పు, భూమి మీద యథార్థవంతుడికి ఇలాంటి భయంకర శిక్ష వచ్చిందా, నువ్వేమో ఎంత భక్తుడివి, నిజంగా నువ్వు భక్తుడివని కదా ఇంత క్షేమకరమైన మంచి దీవెనకరమైన దీవెనలతో ఉన్నావు, కానీ ఇప్పుడు చూస్తే నీ భక్తి అంతా కూడా ఏదో ఉత్తుత్తు భక్తిలాగా మాకు కనబడుతుంది, మొత్తానికి నువ్వు ఏదో పాపం చేసేవయ్యా, సో నువ్వు చేయలేదా, ఓకే. ఇప్పుడు ఇంకో రెండో మాట అండి, నీ పిల్లలు చేస్తుంటారయ్యా, 8వ అధ్యాయం చదివితే యోబు పుస్తకంలో కనబడే మాటలు ఇవేనండి, నీ పిల్లలు చేస్తుంటారు, అసలు నీకేం ఆలోచన ఉండట్లేదు అని బాధతో పిల్లలు పోయి ఒక పక్కనే, ఆస్తి పోయి ఒక ప్రక్కనే, భార్య ఏమో చచ్చిపోమన్నాడు పక్కనే, కురుపులతో గీక్కుంటూ బూడిదలో కూర్చొని ఎంతో వేదనతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి స్నేహితులు పలుకుతున్న మాటలు ఇలా ఉన్నాయి. పిల్లరా, చాలా పరిలు మనకు కూడా కష్టం కలిగినప్పుడు కొందరు ఇలాగే మాట్లాడతారు, ఇది చచ్చిపోయాడు అనుకున్నా, నేను ఇంకా బతుకుంటాడా, ఎన్ని కోంపలు ముంచుతానుకో, ఇది అయిపోయింది అనుకున్నాను, ఏంటో దీని పొగర ఇంకా పోలేదు, ఏంటో ఈడు అది చేత ఇంకా ఉంటాడు, ఈడు ఎంతమందితో ఈ గొడవలు తెస్తాకో, ఇంకెంత నాశనం చేయలేదో ఆ భగవంతుడు కూడా ఈయన తీయలేదు అని అనుకుని, ఈ మాటలు ఆ ఒక వ్యాధితోనూ కలుతూ ఉన్న వ్యక్తి అన్నాడు అనుకో, ఇప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు. అలా మాట్లాడకూడదండి. సాధ్యమైతే ఆదరణకరంగా దుఃఖములో మరి ఆ దుఃఖ నివారణ అయ్యేటట్లుగా నువ్వు చేయగలిగినటువంటి ఆధారంతో కూడినటువంటి ఆ బిడ్డను బలపరిచేటట్టు మాటలే మాట్లాడాలి. కానీ అక్కడ ఆ వ్యక్తి ఆ బాధలు ఉన్నప్పుడు వింటాడు, ఇప్పుడు ఏమీ అనడు అని అనుకుని గతకాలంలో అతని ముందు ద్వేషము లేదా చేసిన క్రియలన్నీ కూడా ఇప్పుడు ఆయన ఎత్తి మీద రుద్దకూడదండి, కరెక్ట్ కాదు. పోనీ రుద్దుట వల్ల నీకు కలిసి వచ్చిందేంటి, ఆయన బాధ పెట్టి కలిసి వచ్చిందేంటి, నువ్వు అనుకున్న మాట నేను ఎత్తి మీదకి వచ్చిన రోజున ఒకరోజు నువ్వట్ట ఆ స్థితికి వస్తే నిన్నేమంటారనే సంగతి గ్రహించుకోవాలి. ఎక్కడికి వెళ్ళి బాధతో ఉన్నప్పుడు ఒకళ్ళు నేనే కానీ అయిపోతే నా పరిస్థితి, నా పిల్లలు నాకున్న పరిస్థితి ఎలా ఉంటుంది, అట్టి స్థితిలో రాకుండా ఉండాలి, నేను ఎలా జాగ్రత్త పడాలంటే బుద్ధి తెచ్చుకుని ఆలోచించాలి తప్ప నిందాపూర్వకంగా మాట్లాడకూడదు. యోబు స్నేహితుల్లాగా ఇంత భయంకరం మాట్లాడుతూ నువ్వు చేయలేదా, నీ కొడుకు నీ పిల్లలు చేస్తుంటా అన్నట్టుగా చేశారు. లేదు బాబు, లేదు లేదు లేదు, మీరు ఎన్నంటే చెప్పండి,
నేను ఆయన నడకలో కొన్ని పరిస్థితులు కొన్ని ఎక్కడి నుంచి చేయలే. ఆయన నా ఎడలు చేయాలనుకుని చేస్తున్నాడు. ఆయన చేసేది ఏదైనా సరే నాకేంటి తెలుసా, మేలుకరంగానే ఉంటుంది. అందుకే శోధింపబడి మీద నేను సోనమై మాట్లాడుతా చెప్తూ ఈ మాటలన్నీ కూడా సహించాడు, ఓర్చుకున్నాడు. మీరు నాకు బాధకులుగా శిక్షకులుగా నన్ను బాధిస్తున్నారు తప్ప మీరు వచ్చిన వల్ల నా స్నేహితులను చెప్పుకుంటున్న ఆదరణ కలిగించిన మాటలు నాకేమీ కూడా చెప్పలేదు. మీరు ఒక స్నేహితులేనా? స్నేహితుడు నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు, కానీ మాటలతో నా ప్రాణం తీసేటట్టుగా మీరు తయారైపోయారే అని అనుకొని పుండు మీద కారం జల్లుకున్నట్లుగా అంత బాధను అనిపించి ఓర్చుకుని చివరికి అదే స్నేహితులైన కొరకు ప్రార్థన చేశాడు. ఇవన్నీ సహించాడు. చివరికి 2 అంతలు దీవెన పొందుకున్నాడు. సో 2 రకాలుగా చెప్పాను. శారీరకమైన వచ్చినటువంటి పరిస్థితికేమో చేసుకున్న దానికి వస్తుంది కనుక అది నష్టానికి వెళ్తుంది, ఆ వ్యక్తి జీవితం నష్టానికి వెళ్తుంది. ఒక భక్తి భావంతో ఉన్నటువంటి ఆ జీవితంలో శ్రమల శోధనలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితం నిలబడి ఉంటే, తట్టుకుంటే, ఓర్చుకుంటే, దేవుని విడిచిపెట్టే నమ్మకంతో ఆయన వైపే చూస్తే వాటి నుండి విడిపించి ఆయన నామను మహిమ తెస్తూ నువ్వు ఉన్న స్థలం ఘనపరిచేటట్టు గొప్ప కార్యం నీడలు చేస్తే అప్పుడు నీ రేంజ్ నువ్వున్న ఏరియాలో పెరుగుద్ది. కనుక ఈ రెండింటి మధ్య తారతమ్యం చూసి మనము నువ్వు నేను ఎక్కడో చూసుకొని జరుగుతున్న విషయాలు బట్టి ఆయన కృపను బట్టి మరి కష్టాలు శోధన కుంగిపోకుండా చేతగాని వైపోకుండా ఆ కష్టాలు కూడా మరి బంగారం లాంటి జీవితం ఉంది. ఒక క్రైస్తవుని బ్రతుకు అగ్ని వంటి మహాశ్రమలు, ఆ అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయంటాడు పేతురు గారు. ఆ శ్రమలు కూడా ఆనందంగా తీసుకున్నాలి. మీరు శ్రమలు ఉన్నాయా? శ్రమలో కూడా మనం ఏం చేయాలి? ఆనందించాలి అంటాడు యాకోబు గారు. ఇక పౌలు గారు అంటారు అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో దేవుని యందు ఉంటే ఆనందమే, కష్టాలు పరిస్థితుల్లో శోధనలు అన్నీ వచ్చినా ఆనందమే. పౌలు గారు అనుభవించి చెప్పిన మాట ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందమే ఉంది. శోధనలో కూడా అగ్ని శ్రమలు వచ్చినా సంతోషం అంటున్నాడు పేతురు గారు. మరలా చెప్తున్నాను, యాకోబు గారు శోధనలో మహా ఆనందంగా ఎంచుకోండి, అది మీరు అలా అనుకోండి. యోబు గారికి అది అర్థమైంది, యోబు గారిని బట్టి పౌలు గారికి అర్థమైంది, పౌలుని బట్టి నీకు నాకు వస్తున్న పరిస్థితుల్లో అలా ఆనందపడేటటువంటి ఆ పరిస్థితులు పరీక్ష పెట్టినప్పుడు నెగ్గి ఆ వస్తున్న ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తే అంతకంటే సంతోషం ఇంకేముందని బ్రతుకులో. ఏమండి, అట్టి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి కొన్ని కష్ట నష్టాలు వచ్చిన ఓర్చుకుందాం. 2 అంతలు దేవునిగా మనం పొందుకుంటాం చూద్దాం. 2 అంతలు దేవుని ఈ లోకముని కనబడకపోవచ్చు, 2 అంతలు కాదు 7 అంతలు 10 అంతలు అంటగా ఆ బంగారపు వీధుల్లో ఉండేటటువంటి కృప కలిగిన వారిగా ఆయన కొరకు శ్రమ పడదాం, కష్టపడదాం. ఆయన భక్తి జీవితం మీతో ఉన్నప్పుడు లోకులు నిన్ను రకరకాలుగా నువ్వు భక్తిలో ఉండొచ్చు. ఇప్పుడు యోబు గారేమో దేవుడు నన్ను శోధిస్తే నన్ను సోను మారుస్తాడంటే అబ్బాయి లేదని వీడికి ఎట్టడం మీద నువ్వు ఏదో పాపం చేసి వచ్చివే పిచ్చి మాట్లాడుతున్నావు అన్నట్టుగా నువ్వెవరికి ఎన్నో రకాలుగానే అర్థం కావచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వుగా ఆయనకి ఇష్టకరమైన విధానంలో నువ్వు అర్థమైతే నీ భక్తి ధనీకరమైంది. ఈ భక్తి జీవితంలో ఎదుగుతున్నింటికి దేవుడి తన కృపతో మనల్ని నడిపించి తన ఆత్మ తోడుని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. వినిన బిడ్డలు మమ్మల్ని అందరినీ బలపరిచి మీ చిత్తానుసారం అవుతున్న శోధనలో సహనం ఓర్పుతో 2 అంతలు దీవెనలని గ్రహించి సోలిపోకుండా కుంగిపోకుండా వినిన బిడ్డలు మమ్మల్ని అందరినీ బలపరచను. రేపటి కాలానికి మేము ఉండటం మీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే అవకాశం మాకు ఇస్తే అంతవరకు వినిన బిడ్డలు మమ్మల్ని అందరినీ కృపలో బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.